దక్షిణ తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సాయి ధన్సిక పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమాలు పెరన్మై 2009లో వచ్చినటువంటి ఇతర భాషా చిత్రం, అట్లాగే మాంజావేలు 2010లో వచ్చింది, నీల్ గొవని సెల్లతే 2010లో వచ్చింది. అట్లాగే తెలుగులో తీసుకుంటే అంతిమ తీర్పు 2024లో వచ్చింది. హిందీలో తీసుకుంటే కానూన్ మేరే హాత్ మే హై, ఇంకా తమిళ్ నుంచి డబ్ అయిన సినిమా కబాలి, తర్వాత తమిళ్ నుంచి విజయ్ సేతుపతితో చేసిన లాభం, తర్వాత పరదేశీ, తెలుగులో చేసిన షికారు, ఇలాంటి సినిమాలు ఎన్నో గుర్తుకొస్తాయి. చక్కటి రూపురేఖలతో ఉండేటువంటి సాయి ధన్సిక మగవాడిలాగా, అంటే ఫైట్స్ WWF లాగా ఫైట్స్ చేసి బ్రహ్మాండంగా తన పాత్రకు ప్రాణం పోసి అద్భుతంగా నటిస్తే ఎలా ఉంటుందో ఓషో తులసిరామ్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. రిషవ్ బసు అనేటువంటి నటుడు వెనక నుంచి పూర్తి పిడుదలు, అంటే భాగం పూర్తి నగ్నంగా నటించాడు ఒక సన్నివేశంలో. అట్లాగే సాయి ధన్సిక కూడా వీపు దాదాపు పిడుదు భాగం దాకా నగ్నంగా నటించి టబ్లోంచి లేస్తుంది. ఆ షాట్ 2 సార్లు రిపీట్ అవుతుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది సినిమాది. స్నేహ సింగ్ పోలీస్ అధికారిగా నటించిన ఈ సినిమాలో సాయి ధన్సిక ఏసీపీ దక్షిణగా నటించింది. ఇక సినిమా నిడివి తీసుకుంటే తక్కువ నిడివే, 1:47 మాత్రమే అడల్ట్ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. 4th October 2024 రిలీజ్ డేటు. వైజాగ్ సిటీ ఈజ్ హారిఫైడ్ విత్ బ్రూటల్ మర్డర్స్ బై సీరియల్ కిల్లర్. ఏ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్స్ ఏ క్రేజీ లేడీ హూ ఈస్ బీయింగ్ స్పాటెడ్ ప్రిసీడింగ్ ఎవ్రీ మర్డర్ సీన్. వాట్ ఈస్ ద షాకింగ్ ట్విస్ట్ దట్ ద పోలీస్ ఆఫీసర్ నోస్ ఫ్రమ్ హర్ ఇన్వెస్టిగేషన్. ఇది ఇంగ్లీష్లో 2 ముక్కలే చెప్పాలంటే. సాయి ధన్సిక హీరోయిన్ నటించిన ఈ సినిమాలో రిషవ్ బసు ఇందాకే చెప్పినట్టుగా ప్రముఖ పాత్రలో, విలన్ పాత్రలో నటించగా, స్నేహ సింగ్ ఒక పోలీస్ అధికారిగా, కరుణ ఒక చిన్న స్టార్టింగ్ అతిథి పాత్రలో నటించిన ఈ సినిమాలో మేఘనా చౌదరి కూడా నటించింది. అట్లాగే ఆర్నా మూలర్ కూడా నటించింది. నవీన్ దోసపాటి మరో విలన్గా, అంటే ఈ విలన్ తండ్రిగా నటించాడు. ఈ సినిమాకి మంత్ర, మంగళ లాంటి సినిమాల్లో అందించినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఓషో తులసిరామ్ 3వ వెంచర్గా ఈ సినిమాని దర్శకత్వం వహించడం జరిగింది. అశోక్ కుమార్ షిండే ఈ సినిమాకి నిర్మాత కాగా, డిఎస్ఆర్ బాలాజీ మ్యూజిక్, ఒకే ఒక పాట బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నారు. శ్రావణ భార్గవి సింగర్ ఆ పాటకి, సుధార్ అశోక్ తేజ పాటకి పాటల రచయిత, అంటే గీత రచయిత, ఆర్కే సేనాపతి వచ్చే సినిమాటోగ్రఫర్. ఇక సాంకేతిక వర్గం గురించి విన్నాం కదా, ఇక సినిమా గురించి చూద్దాం. నవీన్ దోసపాటి ఒక చెయ్యి ఉండదు అతనికి, ఆ చెయ్యి ఎలా పోయింది అనేది ఫ్లాష్ బ్యాక్లో తెలుస్తుంది మనకి. ఇక సినిమా సన్నివేశాల్లోకి వస్తే, ఇందులో సాయి ధన్సిక ఇందాకే చూపించినట్టుగా వీపు భాగం పూర్తి నగ్నంగా కనిపించి దాదాపు పిడుదల దాకా కనబడి టబ్లోంచి దిగే షాట్, అట్లాగే కాళ్ళు నగ్నంగా నడుచుకుంటూ వెళ్ళి వచ్చేటువంటి ఓపెనింగ్ షాట్ చూపిస్తారు మనకి. చూపించిన తర్వాత రఫ్ హెయిర్ స్టైల్ తోటి, మంచి ఫిజిక్ తోటి, కండలతోటి ఆమె ఫైటర్ లాగా, ఒక WWF ఫైటర్ లాగా మనకి ఇంగ్లీష్ సినిమా హీరోయిన్ లాగా కనబడింది. అద్భుతంగా చేసింది దక్షిణ. ఆమె ప్రతి మర్డర్ సీన్లో ఆమె వస్తుంది. క్వశ్చన్ మార్క్ తోటి ఒక సీరియల్ కిల్లరు ఓ సుత్తి పట్టుకొని హత్యలు చేస్తుంటాడు. ఈ హత్యలు చేస్తుంటే స్నేహ సింగ్ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. ఆమె వెతుకుతూ ఉంటే ఆ క్రైమ్ సీన్లో వీళ్ళకన్నా ముందు సీసీ కెమెరా ఫుటేజ్ కానీ, వీళ్ళని వెతుకుతూ వెళ్ళడం కానీ అదంతా ఇంకొక లేడీ చేస్తుంటుంది. ఆ లేడీ ఎవరో కనుక్కొని పట్టుకోమని అనుమానితురాలైనటువంటి ఆ లేడీ వెంట పడితే అనుకోకుండా ఆ లేడీకి ఒక కారు తగిలి మూర్ఛపోయినప్పుడు కొన్నాళ్ళ క్రితం అని చెప్పి, అసలు ఆమె ఎవరు అంటే ఆమెనే ముందు అంతకుముందు పోలీస్ అధికారి ఏసీపీ. సో ఆమె ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇట్లా సీరియల్స్ మర్డర్స్ జరుగుతుంటే, ఆ మర్డర్స్ చేసేటువంటి ఇప్పుడు ఎవరైతే వ్యక్తిని మనకు చూపించామో, ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా బసు ఉన్నాడు కదా, రిషవ్ బసు, ఆ బసు క్యారెక్టరు హత్యలు చేస్తుంటే అక్కడ పట్టుకుంటే రేప్స్ జరగకుండా మర్డర్ జరుగుతాయి. సో వీడు కొజ్జావాడు అని అన్న టైప్లో ఇతను మగతనం లేదు అని అంటే, అట్లా నాకు మగతనం లేదంటావా అని చెప్పేసి పూర్తి నగ్నంగా వీళ్ళ ఇంటికి వచ్చి మొత్తం చెడ్డీ ఇప్పేసి పిడుదులు మొత్తం కనబడేలాగా మనకి అది కొంచెం మార్ఫ్ చేశారు. అలా వచ్చేసి ఈమెను పడుకున్నటువంటి సాయి ధన్సిక మీదకి వచ్చి దెంగేస్తాడు. సో ఆ తర్వాత క్లైమాక్స్లో ఈమె ఫక్ మీ దింగరా ఎంత దింగురా అని మీదకి వచ్చి అతన్ని మీద పడుతుంది. మీద పడి అప్పుడు మొత్తం డ్రెస్ తీసేస్తానది. ఆ పైన మాత్రం ఒక చిన్న జాకెట్ లాగా ఉంటుంది. ఆ జాకెట్ తోటి మీదకి వచ్చి అంటే లంజా అని చెప్పి తిడతాడు.
సో ఇంకో దగ్గర కూడా లంజ కొడుకు అని చెప్పి వీళ్ళ నాన్నను కొట్టేటప్పుడు పోలీసులు తిడతారు. అంటే తను మగతనం లేదన్నాడని చెప్పేసి, మగతనం లేకుండా చేసినాడని చెప్పేసి ఒక ఆమెను వేస్తే, మగతనం లేకుండా కొడితే అతని వైఫ్ని అతను ముందే చర్చే ప్రయత్నం చేస్తాడు. అతను లేవకపోయినా చర్చే ప్రయత్నం చేస్తే కొడుకు వచ్చి చంపేస్తాడు. ఆ చిన్నప్పటి నుంచి కొడుకు సైకోగా తయారవుతాడు. ఆ కొడుకు వీళ్ళను ఆ విలన్ని వెతుకుతూ ఈ తండ్రి కొడుకులను పట్టుకుంటుంది. తండ్రి ముసలివాడు నవీన్ దోసపాటి 50 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. ఇక 25 ఏళ్ల కొడుకు రిషబ్ బసు. ఇద్దరిని పట్టుకుంటే ఇక అతను బంధించి నీ కొడుకుని ఎక్కడున్నాడో అడ్రస్ చెప్పు అన్నప్పుడు, నా కొడుకుతో ఒకసారి వేయించుకుని సరిపోలేదా, బాగేశాడా, ఇంకా గుర్తుకొస్తున్నాడా, మళ్ళీ వెతుకుతున్నాం అని అంటాడు. సో మొత్తానికి ఫైట్స్ తీసుకోండి, స్కిన్ ఫైట్లతో మంచిగా అలరించి మంచి ఫిజిక్ బాడీతో ఇద్దరు, అటు పోలీస్ ఆఫీసర్ కూడా ఫిట్ టైట్ డ్రెస్లలో, ఆమె కూడా గ్లామర్గా కనపడింది స్నేహ సింగ్, ఇట్లాగే ఈమె కూడా గ్లామర్గా కనపడింది సాయి ధన్సిక సినిమా అనుకోండి. మొత్తం సినిమా అంతా ఓవర్ షో తన షోగా తీసుకుంది. ఓషో తులసిరాము మంత్ర మంగళ కన్నా కూడా నాకు అద్భుతంగా అనిపించింది ఈ సినిమా. తక్కువ బడ్జెట్లోనే మంచి నిడివితో తక్కువ నిడివితో తీసినా కూడా మంచి సినిమా, డిఫరెంట్గా తీసుకున్నాడు సినిమాని, మంచి స్క్రీన్ ప్లే. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. చక్కటి ఒక మర్డర్ మిస్టరీ ఫిలిము. క్వశ్చన్ మార్కులు ఎందుకు పెడుతున్నాడు, హత్యలు ఎందుకు చేస్తున్నాడు అంటే ఒక సైకిక్ వాడు అంతే. ఆ సైకిక్ని లాస్ట్కి ఈమె ఏ రకంగా ఫైట్ చేసి చంపేసింది. లాస్ట్కు అసలు మొహమాట పడదు, తెంకు ఇదే కదా నీకు పొగరు, నీకు నన్ను ఎలా దెంగుతావు, దింగు నా మీకు దెంగు అని చెప్పేసి ఫక్ మీ అని ఇంగ్లీష్లో అంటుంది. ఫక్ మీ అని మీద అంటే మనకు ఇంగ్లీష్ సినిమా చూస్తున్న అనుభూతి కనబడుతుంది, మనకు తెలుగు సినిమా చూస్తున్నట్టు అనిపించదు మనకి. అడల్ట్ సర్టిఫికేట్ వచ్చినటువంటి ఈ సినిమాలో సో ఈ సన్నివేశాలు, తర్వాత హత్య సన్నివేశాలు కొన్ని ఉంటే, ఇతనే వెళ్ళిపోయి మన పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నేనే కాపాడానని చెప్పేసి ఆమెను భయపెట్టి మళ్ళీ ఆమెని తండ్రితో చంపిస్తాడు ఆ సాక్షిని. సో అమాయకంగా అక్కడే కూర్చుంటాడు చేస్తాడు. సో అక్కడ స్టైలిష్గా ఏసీపీ దక్షిణగా ఉన్న తర్వాత ఆమె రేగిన తర్వాత ఆడెవడో వెతుకుదామని చెప్పేసి తిరుగుతూ ఉంటుంది పిచ్చిదానిలాగా అయిపోయి. సో కటింగ్ చేసుకొని మగవాళ్ళలాగా ఫైట్స్ చేస్తుంది. ఆ ఫైట్స్ హైలైట్ ఈ సినిమాకి. ఆ సస్పెన్స్ ఏం లేకపోయినా కూడా ఆ కథ చెప్పే తీరు చాలా అద్భుతంగా, మన మామూలుగా తమిళ్ మలయాళ సినిమాల్లో తీసుకున్నటువంటి టేకింగ్ లాగా తీసుకొని ఓషో తులసిరామ్ దర్శకత్వ ప్రతిభను చూపించాడు. దక్షిణ సినిమా సాయి ధన్సిక పర్ఫార్మెన్స్కి, ఆమె ఎక్స్పోజింగ్కి, ఆ తర్వాత ఆమె ఫైట్స్కి ఖచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా. అందుకే 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. చక్కటి యాక్షన్ సినిమాగా ఈ సినిమాని తీయడం జరిగింది. మంత్ర మంగళ కన్నా కూడా అద్భుతమైనటువంటి విలువలు ఈ సినిమాలో కనబడ్డాయి. అంటే ఒక సినిమాలాగా ఎక్కడ పాటలు పద్యాల కోసం డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా చేసిన సినిమా. అంటే నీట్ అంటే కొంచెం అక్కడక్కడ మసాలాలు ఉన్నాయి, కానీ చాలా చక్కగా చెప్పాల్సుకున్న కథ మంచి స్క్రీన్ ప్లేలో చాలా బాగా చెప్పాడు ఓషో తులసిరామ్. సో ఈ ఎక్కువ మార్కులు దర్శకుడికి పడతాయి. ఆ తర్వాత సాయి ధన్సిక చాలా కష్టపడింది. ఫైట్స్ దగ్గర కూడా ఎక్కడ కూడా ఆడమ్మని చూస్తున్నట్టు అనిపించదు, మనకు మగవాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. అద్భుతంగా ఫైట్ చేసింది. అట్లాగే నగ్నంగా నడిచి కూడా తన పిల్లలను చూపించడానికి కూడా ఏమాత్రం మొహమాట పడకుండా రిషబ్ బసు చేశాడు. అట్లాగే తన వీపు చూపించడానికి సాయి ధన్సిక కూడా ఏమాత్రం మొహమాట పడలేదు. ఇద్దరు కూడా ఒళ్ళు దాచుకోకుండా చేసినటువంటి సినిమాగా ఒక